ఓయ్ అబ్బో ఏందయ్యో ఒకటికి రేవంత్ అనంట ఐన్స్టీన్ బ్రెయిన్తో పని చేస్తానంట చూద్దాం. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ అంట, కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం ఇస్తున్నాడు. ఓ కొడుకో కబ్జా చేసే కబ్జా కోర్లు మొత్తం మన కాంగ్రెస్ ఉంటారు. గో రేవంత్ అనే చెప్పిండు ఏ లెటర్ నుంచి జెడ్ లెటర్ వరకు, ఏ నుంచి జెడ్ వరకు కుంభకోణాలు ఎట్లా చేయాలి అని 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పిండు. మరి కబ్జా కోర్లు వచ్చి కబ్జాల గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది నాకు. ఆ డిజిటల్ సర్వీస్ జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదన ఇచ్చిందట. మన పొంగులేటి సీనన్న భూములు మింగే శాఖ మంత్రి, ఆ శాఖ మంత్రి విషయం అన్నట్టు. ఆ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ ఆక్రమణలు ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్ ఈ 4 కూడా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలే. భారీగా ఎవరు చేసిండు? ఇప్పుడు నేను మహేష్ గార్సెన్ ఉన్నా, నాకు వెనకంగా ఏమి లేదు, నీ పోయి కబ్జా చేస్తానా? నీ కబ్జా చేస్తే నూకుంటారా? పందబెట్టి పంగలు చీరుతారు, అవునా కాదా? ఎవరైనా సరే రాజకీయ నాయకుల అండదండలతో రాజకీయ నాయకుల బినామీలే కబ్జాలు చేసారు. ఈ దేశంలో దాదాపు 56, 55 లేదంటే 50 పైన సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈయన కూడా దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసింది ఉమ్మడి ఏపీలా. మరి ఈ కబ్జా కోర్లు హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో కబ్జా చేసిన దొంగనా కొడుకులు ఎవరు? వాళ్ళు కాంగ్రెస్లోనే ఉంటారు కదా, 100% కాంగ్రెస్ ఉంటారు. ఓపెన్ సీక్రెట్ కదా అది. కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్స్ ను చెరపట్టిన అక్రమార్కులంట. నకిలీ పత్రాలు రెవెన్యూ రికార్డులో మార్పుతూ దర్జాగా ప్లాట్లుగా మార్చి దందా చేస్తారు. పోరంబోకు ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు ఏది వదలరు కూడా. స్వయాన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లే నారాలో ఉన్నది, ఆయన సుఖమైన ఆయన. మరి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి అన్న ఇల్లే చెరువులో కూర్చుంది, దుర్గా చెరువులో, ఆయన సుఖమైన ఆయన. లేదు మా ఫాతిమా కాలేజ్ డైరెక్ట్ సముద్రంలో నాగినాసి చెప్తాను, ఇట్లా నాగినాసి చెప్తాంది, ఆయన సుఖమైన ఆయన. వాళ్ళందరి బొచ్చు కూడా దిగలేరు మీరు, వాళ్ళందరూ జోలి కూడా అలా ఎంటుకు కూడా దిగలేరు, నేను చెప్తానుగా. ఇంకేందా వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వము చర్యలు చేపట్టిందా? మరి నాయన చెప్పకురే నాయన, మీకు దండం పెడతాం. దయచేసి రిక్వెస్ట్ చేస్తాను, ఈ కథలు పెద్దగా నమ్మరు ప్రజలు. వాస్తవం ఏంటంటే ప్రజలు తెలుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ పనికి మాలిన డైలాగులు పేపర్ రాసి మేము పొడుస్తాం మేము పీక్తాం అంటే వాడు రాఘవ కన్స్ట్రక్షన్ దినదినాభివృద్ధి ఎంత ఇట్లా రెవెన్యూ శాఖ వేల కోట్ల విలువ చేసే భూములు మింగుతారు భూముల శాఖ మంత్రి. మీరే పత్తిత్తు మండలు రాతుండ్రి, మీకు గుంజుకో ఆడ వెలిమేల తాండలో పేదోళ్ళ భూములు మింగిన దొంగోడు ఎవడాడు? దొంగ నా కొడుకు ఎవడేవాడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రఘునందన్ రావు గారిపై సంవత్సరం వస్తాడు దగ్గర. ఇప్పుడు పోయిండి ఆ వాడికి ఆ భూములు కాపాడిరా, గిరిజనుల కప్పేపిరా, బొచ్చు కూడా మీకు అడిగిపోయి, ఎందుకంటే అది మింగిందే రెవెన్యూ శాఖ మంత్రి అని ఆరోపణలు ఉండే. ఇంకేంది? సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే చేస్తారట. ఇంకా డిజిటల్ సర్వే చేసి ఇంకో ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేటు, ఇది ఇంకా పోరంబోకు, ఇది దొంగది, ఇది లంగది అని దేలాడతాడు. దేలాడి మూట కచ్చి ఒరే వారి నువ్వు ఇది గుంజుకోరా అని చెప్పుకుంటారా ఎవనుకోడు? ఆ ఎవడోడు ఎంతెంత గుంజుకోవడం ఒక ప్రిపరేషన్ ఉంటుందేమో నాకు తెలిసి. మాది ఇందిరమ్మ సర్కారు కాదు, మాకు గా మాత్రం ధమాకు ఉంటుంది, ఆ మాత్రం ఉంటుంది మా ధమాకు, తప్పేం లేదు, బరాబర్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇంకేందా? హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతుందంట, 3 గల్లంతైనట్ట. ఆదివారం కురిసిన వర్షానికి హైదరాబాద్ లో కోటిలో రోడ్డు పైన ఇట్లా వరద వస్తానంట. ఆసిఫ్ నగర్ నాలాలో కొట్టుకుపోయిన మామాలుడట. వినోబా నగర్ కాలువలో మరో యువకుడట. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలున్నాయి, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. దయచేసి నేను డే 1 చెప్తాను, హైదరాబాద్ నేను చెప్తాను నాలాలు నాయన ఆ మ్యాన్హోల్స్ లో ఉంటారా నాయన జాగ్రత్త అని 100 సార్లు విన్నా. అవి వల్లనే వాడి ఇద్దరు కొట్టుకపోయారు, ఇద్దరు ఉన్నరా పోయిరా జరగదు. ఆ కంపులో ఇంక బతుకుంటారు, నాకైతే నమ్మకం లేదు. సరే ఇంక వాళ్ళ రాత ఎట్లుందో కానీ 3 వీకిర్రు ఇలా. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. ఇంకా 5 రోజులు అంట, 2 రోజులు అంటారు, మళ్ళీ 5 పెంచారు. ఇప్పుడు
సో వర్షాలు దండిగా పడతానే, కానీ మరి మీరు అప్రమత్తంగా ఉండకపోతే ఆగమైపోతారు. మరి రైతులేమో వర్షం పడ్డా, వాన పడ్డా, ఎండ పడ్డా, గోసొచ్చినా ఏదైనా సరే ఎన్ని బాగా సరే యూరియా బస్తాలు కావాలి దేవుడా అని చెప్పేసి ఆ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర గోసదిస్తారు. మా రైతుని బట్టి చూడండి మాడేలేడు తెలంగాణలో.